గుడ్ ఆఫ్టర్నూన్ సార్స్ అండ్ మేడమ్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా రోజులు మీ ముందుకు రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను వీడియోలు చేయలేకపోతున్నాను, క్షమించండి. మళ్ళీ నేను చేస్తూ ఉన్నాను. మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే S7 SA2 సంబంధించినటువంటిది హోలిస్టిక్ కార్డులను పొందడానికి ముందుగా మనం ఏం చేయాలంటే క్రోమ్లో studentinfo.ap.gov.in మనము టైప్ చేయాలి. ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సెల్లో కూడా మనం ఈ విధంగా టైప్ చేసుకోవాలి. పాస్వర్డ్ యూజర్నే మీకు తెలుసు. ఇది స్టూడెంట్ ఇన్ఫోకి ఇక్కడ కనపడుతున్నటువంటి చూడండి, చాలా జాగ్రత్తగా దీన్ని ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనము టైప్ చేయాలి. సైన్ ఇన్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేయాలి, కాసేపు వెయిట్ చేయాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. సర్వర్ బిజీ అయినప్పుడు ఏం గాబరపడాల్సిన పని లేదు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనము దీన్ని టైప్ చేయాలి. సో పాస్వర్డ్ని తర్వాత ఇక్కడ సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేయాలి. మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఏం చేయాలంటే చాలామంది S7 మార్క్స్, SA2 మార్క్స్ కంప్లీట్ చేశారు. అయితే మొదటగా వచ్చేసి మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, హోము CSC మార్క్స్ ఉంది కదండి. ఫస్ట్ CSC మార్క్స్ మనం టచ్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఆల్రెడీ S7 మార్క్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. SA2 కూడా చాలామంది మొదలు పెట్టింటారు. అయితే S7లో మనం ఏం చేయాలంటే ఇక్కడ S7 మార్క్స్ని టచ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మనం మార్క్స్ ఎంటర్ చేసి ఉంటాము. S7ని టచ్ చేస్తే ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్ని ఏ క్లాస్ స్టూడెంట్ అయితే మనం ఆ క్లాస్ స్టూడెంట్ మనం టచ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ప్రైమరీనా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఏ సెక్షన్లో ఉన్నాడో టచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సబ్జెక్టులు. ఇక్కడ మనం ఆల్రెడీ ఇది ఒరియా అంటే ఇక్కడ తమిళ్ ఇవన్నీ మనం కొట్టేసి ఉంటాము. ఇక్కడ మనం చేయాల్సింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాల్యూస్, లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషను, కంప్యూటర్ వర్క్స్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇవి మనము వీటి మార్క్స్ మనం ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా దీన్ని టచ్ చేసేసి గెట్ డీటెయిల్స్ కొట్టేస్తే ఇక్కడ ఈ విధంగా చూడండి, విద్యార్థుల యొక్క వివరాలన్నీ ఈ విధంగా వస్తాయి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గర చెక్ బాక్స్ ఉంది కదా, విద్యార్థులు అందరూ హాజరైనట్లయితే చెక్ బాక్స్కి మనం టిక్ చేసేసి ఇక్కడ స్టూడెంట్ యొక్క అటెండెన్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. తర్వాత రిటర్న్ యొక్క లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ టచ్ చేసేయాలి. ఈ విధంగా చూడండి, అటెండెన్స్ ఇట్లా ప్రజెంట్ అయితే ప్రజెంటు, తర్వాత వచ్చేసి రిటర్న్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఆ పిల్లలు ఏ లాంగ్వేజ్లో మనకి రాశారనేది. తర్వాత మార్క్స్ వచ్చేసి 100కి మనము ఎన్ని ఇస్తామో ఇక్కడ చాలా జాగ్రత్తగా వేయాలి. ప్రతి పిల్లలకి మనం ఒకే క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఒకేసారి ఇచ్చేసుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే ఒక క్లాస్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతి క్లాసు పిల్లలకి చేసుకోవాలి. ప్రైమరీ స్కూల్ అయితే 1 to 5th, యూపీ స్కూల్ అయితే మీకు తెలుసు, హై స్కూల్ అయితే మీకు తెలుసు. ఈ విధంగా ఖచ్చితంగా SA1లో ఇది చేయాలి. ఎందుకంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం పొందాలంటే వీటిని ఖచ్చితంగా మనము చేయాలి. అర్థమైంది కదా సార్? అంటే వాల్యూ ఆఫ్ లైఫ్ స్కిల్స్ సేమ్ మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఏముంది ఇక్కడ ఆర్ట్, కల్చరల్ ఎడ్యుకేషన్ ఇట్లా టచ్ చేయాలి. సబ్జెక్ట్ దగ్గర మళ్ళీ గెట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా వస్తాయి. మళ్ళీ సేమ్ ఇక్కడ మనం ఏం చేయాలి, చెక్ బాక్స్ని టిక్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ అన్ని ప్రజెంట్లు మనం టచ్ చేయాలి. ఇక్కడ కూడా రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే మనం ఇందాక తెలుగు పెట్టామో ఆ విధంగా తెలుగు పెట్టుకోవాలి. మిగతా మీడియం వారు వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ మార్క్స్ కూడా 100కి మనకి ఎన్ని అయితే వచ్చి ఉంటాయో చాలా జాగ్రత్తగా వేయాలి. తర్వాత సేమ్ మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్జెక్ట్ దగ్గర ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఈ 4 వాల్యూ ఆఫ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషను, కంప్యూటర్స్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవి కంపల్సరీ ప్రతి పిల్లోనికి చేయాలి. తర్వాత ఏం చేయాలి మనం అంటే చాలా జాగ్రత్త చూడండి, ఇది SA1లో సంబంధించినవి చేస్తాం. తర్వాత సేమ్ SA2 కూడా లెఫ్ట్ సైడ్ నుండి ఇక్కడ సేమ్ CSCను, తర్వాత SA1 కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం SA2 కూడా మార్క్స్ వేస్తూ ఉన్నాం కదా. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. సేమ్ SA2 కూడా మనం టచ్ చేస్తాము. SA2 మార్క్స్ ఎంట్రీని టచ్ చేస్తాము. ఈ విధంగా సేమ్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ అట్లే ఉంటుంది. ఏ క్లాస్ అయితే మనము మార్క్స్ ఎంటర్ చేయలేము ఆ క్లాస్ తీసుకుంటాము. తర్వాత సెక్షన్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ సేమ్ SA2లో కూడా చేయాలి కదా మనము.
వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషను, కంప్యూటర్ వర్క్ ఎడ్యుకేషను, హెల్త్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మనం చూడండి వాల్యూస్ లైఫ్ స్కిల్స్ని టచ్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొట్టేస్తే ఒకేసారి అందరి విద్యార్థులకు మనం మార్క్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సీరియల్ నెంబర్తో చెక్ బాక్స్ని ఖచ్చితంగా టిక్ చేయాలి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ ప్రజెంట్ ఉంటుంది, ఇక్కడ మనం ప్రజెంట్ని టచ్ చేయాలి. తర్వాత అన్ని ఒకేసారి విలువలను వేసిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. SA2లో కూడా ఖచ్చితంగా చేయాలి ఈ విధంగా. ప్రైమరీ స్కూలు, యూపీ స్కూలు, హై స్కూలు ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. ఈ పర్పస్ అంత ఎందుకోసం చేస్తామన్న మనము హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు కొరకు ఒకేసారి మనం కార్డు అక్కడ పొందాలి కాబట్టి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చాలా జాగ్రత్త చూడండి. ఇదే CSE వెబ్సైట్లో టచ్ చేసేస్తా. వెబ్సైట్లోనే కింద మనకి ఏముంది, ఇక్కడ సర్వీసెస్ ఉందండి. సర్వీసెస్ని టచ్ చేయండి. ఈ విధంగా సర్వీసెస్ని టచ్ చేస్తే ఇక్కడ సర్వీసెస్లో 9వ చూడండి ఆప్షన్, అపీరింగ్ ఫర్ ఎగ్జాము, సర్చ్ చైల్డ్, స్టూడెంట్ మొబైల్ అప్డేషను, ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపు, తర్వాత చైల్డ్ ఆధారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు, తర్వాత సూసైజ్ ఎంట్రీ, తర్వాత స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్. దీని కింద హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ టచ్ చేయాలి. ఇది కూడా కంపల్సరీ చేయాలి. జస్ట్ మనం ఏం చేయాలి, క్లాస్ని ఇక్కడ ఇవి కరికులం యాక్టివిటీస్ అని అంటాము. ఇక్కడ 5th క్లాస్ తీసుకున్నా నేను. ఒక్కో స్టూడెంట్ నేమ్ ఇక్కడ టచ్ చేసిన నేను టైపు. ఇక్కడ నేను ఏం చేయాలి, నేను ఇక్కడ కూడా SA1 నా విద్యార్థికి టచ్ చేసి గెట్ డీటెయిల్స్ నేను టచ్ చేసిన. ఇక్కడ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ సంబంధించినవి దాదాపు 21 రకాలు ఉన్నాయండి. ఈ 21 రకాల్లో మీకు ఆల్రెడీగా మీ గ్రూపుల్లో వచ్చింది. ఇక్కడ ఏమని, స్ట్రీమా, మౌంటైనా, స్కైయా, ఏదో ఒకటి ఆప్షన్ అబ్బాయికి సంబంధించినటువంటి ఆప్షను ఎందులో అయితే సూటబుల్ అవుతాడో ఆప్షన్ మనం ఈ విధంగా టచ్ చేసి ప్రతి దాంట్లో మనం ఈ విధంగా ఇచ్చుకుంటూ ప్రతిది 21 రకాల అన్ని ఆప్షన్లు ఇచ్చుకుంటూ సబ్మిట్ చేయాలి. ఇది ఒక్క విద్యార్థికి చేస్తాం మనం. ఈ విధంగా ప్రతి విద్యార్థిని ప్రతి క్లాసులో చేయాలి. ఇది SA1 అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మనం ఏం చేయాలి, SA2 కూడా ఉంది కదండి, SA2 కూడా చేయాలి. ఈ విధంగా చేస్తేనే మనకు csc.ap.gov.in అక్కడ మనకు ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మనము చేయకోకుండా డైరెక్ట్గా ప్రోగ్రెస్ కార్డులు పొందాలంటే చాలా కష్టం. కాబట్టి సార్, మేడమ్స్, ఖచ్చితంగా మనము 2 విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఏం చేయాలి, ఖచ్చితంగా అంటే studentinfo.ap.site మనకు తెలిసి ఉండాలి. తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ టచ్ చేస్తున్నా కదా. ఫస్ట్ మనకి ఏంది, ఇది CSE సైటు సర్వీసెస్. CSE సైట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. CSE సైటు SA1 సర్వీస్ ఉంది కదండి, ఇది టచ్ చేస్తాము. SA1 టచ్ చేస్తేనే ఇక్కడ SA1 మార్క్స్ ఎంట్రీ ఉంది కదా, ఇది టచ్ చేస్తాం. ఇందులో మీరు ఏం చేయాలి, అకాడమిక్ కెరీర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత స్టడింగ్ క్లాసు మనం ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ క్లాస్ నుంచి కదా. కాబట్టి ఇది చేసేటప్పుడు ఒక్కొక్క క్లాస్ టీచర్కి ఒక క్లాస్ ఇచ్చేస్తే చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి మనం 23వ తేదీ కల్లా పిల్లలకి అందజేయాలి. కాబట్టి ఈ ప్రోగ్రెస్ కార్డులని ప్రతి ఒక్కరూ మనము ఈ యొక్క ఉన్నటువంటి పనిని షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. SN మార్క్స్ తర్వాత సెక్షన్ చూసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇందులో ఖచ్చితంగా వాల్యూస్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషను, కంప్యూటర్ వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఇవన్నీ 4 ఒకేసారి మొత్తం 5వ క్లాస్కి అంతా మనం లైఫ్ స్కిల్ ఒకేసారి ఇక్కడ ఇవ్వచ్చు. ఈ విధంగా అంటే ఖచ్చితంగా సీరియల్ నెంబర్ దగ్గర చెక్ బాక్స్ ఖచ్చితంగా టచ్ చేయాలి. ప్రతి ఒక్క టచ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ మనకు అక్కడ ప్రోగ్రెస్ కార్డులు కావాలి కదా. అక్కడ ప్రోగ్రెస్ కార్డులు కావాలంటే ఇవన్నీ మనము ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇది SA1కు చేయాలి, SA2కి ఇదే విధంగా చేయాలి. తర్వాత సర్వీసెస్ ఉంది కదా, రెండోది సర్వీసెస్ కింద చూడండి, CSE మార్క్స్, సేల్స్ బుక్స్, అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ కింద సర్వీసెస్ ఉంది కదా. సర్వీసెస్ని టచ్ చేసి ఇందులో ఎన్నోది మనకు కావాల్సింది 9వది ఉంటుంది. పైన నుంచి మనము నెంబరింగ్ కౌంట్ చేస్తే ఇక్కడ చూడండి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్, ఇది టచ్ చేయాలి. ఇది టచ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చాలా సింపుల్. ఇవి డైరెక్ట్గా ఒకే విద్యార్థికి 9 రకాల ఆప్షన్లు వస్తాయి. మనము అక్కడ ఆ 21 రకాలు వస్తాయి. 21 రకాలకి
స్ట్రీము, మౌంటైను, స్కైని అక్కడ ఆప్షను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ చేస్తామో అప్పుడే csc.ap.gov.inలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును పొందవచ్చు. ఇది మీకు ఆల్రెడీ సిఎస్సి వెబ్సైట్ మీకు తెలుసు. యూజర్ నేమ్ వచ్చేసి మీకు స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ వచ్చేసి మీరు హెచ్ఎం లాగిన్, అంటే స్టూడెంట్ అటెండెన్స్ యాప్కి మీకు హెచ్ఎం లాగిన్ ఉంటుంది కదా మీకు పర్సనల్గా, అంటే మీరు వేసేటువంటి ఐడి నెంబర్తో కాదు, ఇక్కడ హెచ్ఎం ఉంటుంది కాబట్టి ఆ లాగిన్ను అక్కడ csc.ap.లో ఎంటర్ చేస్తే మీకు అక్కడ ఎంఐఎస్ రిపోర్ట్ ఉంటుంది. ఎంఐఎస్ రిపోర్ట్లో నుంచి మీరు ప్రోగ్రెస్ కార్డ్ని పొందవచ్చు. థ్యాంక్ యూ సార్, మేడం, ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. సైటు నాకు తెలిసి ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడే వర్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చాలా రోజులేం లేవు, 3 days ఉంది. కాబట్టి త్వరగా వర్క్ చేసుకుంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.